ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు, ఉప్పొంగిన దేశభక్తి. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా జాతీయ జెండా ఎగురవేసి గౌరవవందనం సమర్పించారు అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నేతలు. ప్రజలు వేడుకల్లో భాగస్వామ్యం అయ్యి మహనీయుల త్యాగ ఫలాలను స్మరించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల వైసీపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో గల వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట పుణ్యమే మనం నేడు తీసుకుంటున్న స్వేచ్ఛ వాయువుల ఫలితం అన్నారు. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ వంటి అనేక ఉద్యమాలు చేసినా తలొగ్గని బ్రిటిష్ పాలకులు చివరికి అహింసా మార్గానికి తలవంచక తప్పలేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించడమే కాకుండా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన దిశగా పరిపాలన సాగిందన్నారు. విజయనగరం జిల్లా